సోనం వాంగ్చుక్. కొంతమంది ఈయన్ని సైంటిస్ట్ అంటారు, కొంతమంది ఏమో జస్ట్ ఇంజనీర్ మాత్రమే అంటారు. అయితే నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి ఈయన కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్లో నిరసన దిగటం జరిగింది. నిరాహార దీక్ష కూడా చేశారు, ఫుడ్ తీసుకోకుండా. అయితే కొన్నాళ్ళు ఆయన ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆయన హాస్పిటల్కి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ లోపల సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దిప్కే అతను ఆ పార్టీని లీడ్ చేస్తూ ఉన్నాడు. అతను ఈ సోనం వాంగ్చుక్కి మద్దతుగా అతని పార్టీ తరపున, అలాగే కాంగ్రెస్ పార్టీ, ఇంకా కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ఇవి అందరు కలిసి, కొంతమంది స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా కలిసి నిరసనకు దిగటం జరిగింది ఢిల్లీ జంతర్ మంతర్లో. అయితే కొద్ది రోజులుగా హింసాకాండ జరుగుతూ ఉంది. పోలీసులు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, కొడతా ఉన్నారు. చాలా గందరగోళం జరుగుతుంది. దాదాపు ఒక 1 మంత్ అంతా ఇదంతా జరుగుతూ ఉంది. దేశంలో కొంతమంది ఏమో గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది ఏమో గవర్నమెంట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇదంతా చూసి మన పిఎం మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత మన ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో, మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. కేవలం ఆయన రాజీనామా చేయడం కోసం ఇదంతా నిరసన జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత కూడా మళ్ళీ విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా వచ్చేది బీజేపీ ప్రభుత్వం నుంచే వచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఎవరైతే, అందులో నుంచి మనిషి మాత్రమే వస్తాడు కదా. ఇంత నిరసన జరిగి, ఇన్ని ఇబ్బందులు జరిగి, పోలీసులు లాఠీ చార్జీలు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అదే పార్టీ నుంచి వస్తాడు కదా విద్యాశాఖ మంత్రి. వేరే పార్టీ నుంచి ఏం రాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి రారు, సీజేపీ నుంచి రాదు, ఏదైనా స్టూడెంట్ నుంచి రారు. బాగా చదువుకున్న వ్యక్తి వేరే బయట నుంచి తీసుకురారు. ఐఏఎస్ ఆఫీసర్ని వీళ్ళని తీసుకొచ్చి పెట్టి విద్యాశాఖ మంత్రులు చేయరు. బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే విద్యాశాఖ మంత్రిగా తీసుకుంటారు. ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారో అర్థం కావట్లేదు. సో సిస్టమ్ అనేది మారాలి. ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పుని రెక్టిఫై చేసేటట్టుగా ఉండాలి. ఒక రాజీనామా అయిపోయినంత మాత్రం సిస్టమ్ మారిద్దని లేదు. మళ్ళీ నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెడతామంటున్నారు, రీ ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. సో ఇదంతా ఏంటంటే, ఇలాంటి లోటుపాట్లు జరగకుండా, మన దేశంలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా కేర్ తీసుకోవాలి. ఒకసారి తప్పిదం అయిపోయిన తర్వాత మళ్ళీ జరగదు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెడతామంటే అది చట్ట విరుద్ధం అయిపోతుంది. సో ఇలాంటి తప్పులు ముందే జరగకముందే చూసుకోవాలి. ఏదో తెలిసి తెలియక చిన్నోడిని చెప్తున్నాను, ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.